హైదరాబాద్లో విద్యుత్ కోతలకు దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత విద్యుత్ కోతలుండే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ ముషరఫ్ అలీ ఫారూక్ తెలిపారు. వార్షిక నిర్వహణ పనిలో భాగంగానే ఈ కోతలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని చింతిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు. సమ్మర్, రబీ సీజన్లో ఉండే విద్యుత్ డిమాండ్కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రోజుకు 2 గంటల కోతలు అవసరం పడొచ్చని వివరించారు. సంక్రాంతి తర్వాత కోతలుంటాయని స్పష్టం చేశారు. అయితే నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని ఎక్స్ వినియోగదారుల ప్రశ్నలకు బదిలిస్తూ పేర్కొన్నారు. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్త బాటను వేయడం వంటివి ఉంటాయని ముషరఫ్ తెలిపారు. పవర్ కట్స్ ఉంటాయని చెప్పినంత మాత్రం రోజువారీ ఉండవని, ఒక్కో ఫీడర్లో ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3000 ఫీడర్లు ఉన్నాయని, ఆయా ఫీడర్ల పరిధిలో 2 గంటల కోతలుంటాయని తెలిపారు. సమ్మర్ డిమాండ్ను తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం నవంబర్, జనవరి మధ్య వార్షిక నిర్వహణ పనులుంటాయని, కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవి ఆలస్యమైనట్లు ఫారూక్ వివరించారు.